ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్నాని మనతో ఉన్నారు. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. ఈరోజు అంటే నిన్నటి నుంచి కూడా ఒక అంశం బాగా ఏంటా సంఘటన బాగా ప్రచారం చేస్తున్నారు. పేర్నాని అరెస్టు ఖాయమంటూ చెప్తున్నారు. అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎలా చూస్తారు మీరు? కార్యకర్తలు సమావేశం పెట్టారు, అయితే మీ అరెస్ట్ జరుగుతుంది కాబట్టి ఈ సమావేశం పెట్టారంటూ ఎల్లో మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అదే ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. నెల రోజుల నుంచి రేపు అరెస్ట్ మా అరెస్ట్ అని చెప్తున్నారు. ఇది నిజం. కొండ మీద ఉన్న అమ్మ మీద ఒట్టు. 7 రోజులు ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు? రామస్వామి సార్ రాయవయ్య ఎఫ్ఐఆర్ ఉన్నాడు. మనం ఏంటి ఇడికి చూపి బిగిద్దామి. నాకు అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబు. నేనేమన్నా ఎట్ట కనపడుతున్నాను? ఎవడ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఎవడు ఎఫ్ఐఆర్ కట్టకుండా నా దగ్గరికి అరెస్ట్ చేయడానికి వచ్చే ధైర్యం ఎవడుకుందని అడుగుతున్నాను. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదు ఈ బాడీ అప్పుడు వచ్చి ఎవడాడు? నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఏదో మీరు రాసుకుని మీ సునకానందం పొందటమే తప్పితే నిజంగా ఎఫ్ఐఆర్ కట్టావు. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీరు నిలబడాలి, నిలబడి చూపించాలి. చట్టపరంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం, పోరాటం చేస్తాం, బెయిల్ మీద బయటకు వస్తాం, మళ్ళీ పోరాటం చేస్తాం. మీ పాపాలను కడుగుతానే ఉంటాం, మీ తప్పులను కడుగుతానే ఉంటాం, జగన్ జెండా భుజానికి ఎత్తుకుని మోస్తానే ఉంటాం. స్ట్రోక్ మీద స్ట్రోక్. అంటే ఈ రోజుతోటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది. దానిలో అంతా బాగానే ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పేర్నానిని టార్గెట్ చేసి ఒక మీడియాలో ఒక ప్రచారం చేశారని అనుకోవచ్చా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. మీడియాలో ప్రచారం చేసింది ఏంటంటే ఇవాళ కార్యకర్తల సమావేశం పెట్టాం. ఎందుకు అడుగు తింటానికా? ఎందుకు పెట్టామో తెలీదు. మరెందుకురా నీకు? కాబట్టి కార్యకర్తల సమావేశం పెట్టిదే నేను పారిపోవాలి. అంటే టీవీలో ఆంధ్రజ్యోతి ఛానల్లో లేదా TV5లోనా ఏ క్షణానైనా పేర్నాని అరెస్ట్ అనేస్తే నేను ఊళ్ళోంచి పారిపోతే సమావేశం జరగదు. పారిపోయాడు. మూర్తి గారు ఏంటి దొరకలేదు సార్. నాకు తెలుసు వాడు దొరకడు. సునకానందం తప్పితే పారిపోవటం ఏంటి? కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఎవడ పారిపోతాడు? ఇక్కడే ఉన్నాం, రోజు ఇక్కడే బతుకుతా ఉన్నాం కదా. ఆ రోజంటే మీరు తప్పుడుగా నా ఇంటి ఇల్లాలని నా భార్యని పెట్టారు కాబట్టి నేను న్యాయస్థానాల్లో రిలీఫ్ వచ్చేంత వరకు తప్పుకున్నాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. కాబట్టి ఎంత శాడిస్టో ఇతను వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. అతను నా గురించి మాట్లాడు ఇది చెప్తున్నారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.